నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు వార్తలను చూసుకుంటే, అమరావతి రైతులను అసభ్యకరంగా మాట్లాడిన కేసులో కృష్ణంరాజును అరెస్ట్ చేశారండి. కృష్ణంరాజు 2-3 రోజులుగా విజయనగరంలో మకాం ఉన్నాడు. అక్కడ నుంచి పారిపోతుండగా పట్టుకున్నారు పోలీసులు. అతన్ని గుంటూరుకి తరలించారు. అమరావతి వేసల రాజధాని అంటూ వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు పివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారులో ఉన్న అతను విశాఖపట్నం సమీపంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. చూడండి, ఈయన కృష్ణంరాజు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి డిబేట్లలో అమరావతి మహిళలను దూషించిన కేసులో ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు గారు ఇంటికి తాళం వేసేసి పారిపోయాడు. తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో అతన్ని పట్టుకున్నారు. సన్నిహితుడి నివాసంలో 2-3 రోజుల పాటు దాక్కున్నారు. అక్కడ నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు అడ్డుకొని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అక్కడ నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు. గురువారం కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నెల 6వ తేదీన సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పివిఆర్ కృష్ణంరాజు. చూడండి, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు గారు అమరావతి రైతులను అసభ్యకరంగా మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? మొత్తము అక్కడ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు ఈయన. అక్కడ ఉన్న వాళ్ళు వేషలు ఎక్కువ ఉంటారు. అమరావతి రైతులు వేషల రాజధాని. అక్కడ చాలామంది వేషలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి అది దేవతల రాజధాని కాదు అని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్లో ఈయన కూర్చొని మాట్లాడినాడు. ఇది అందరికీ మనకు తెలిసే ఉంటుంది. ఒక మహిళలను కించపరిచినారు ఈయన మన కృష్ణంరాజు గారు. ఇతనే ప్రధాన నిందితుడు ఈ కేసులో. అక్కడ కంబంపాటి శిరీష అనే ఒక దళిత నాయకురాలు కేసు పెట్టి ఆ కేసులో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని? సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికి అరెస్ట్ చేసింది. ఇప్పుడు అతను A1గా ఉన్న కృష్ణంరాజు గారిని విశాఖపట్నం దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. గురువారం రోజు కోర్టులో హాజరుపరుస్తారని తెలిసింది. ఈయన కృష్ణంరాజు గారు విజయవాడ అయోధ్య నగర్లోని తన ఇంటికి తాళాలేసి పారిపోయినాడు. అమరావతి రైతులు, మహిళలు ఈ నెల 7న ఆయన ఇంటి వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్ళగా అప్పటికే ఆయన అక్కడ నుంచి జారుకున్నారు. అది మొదలు రోజుకో చోటు మకాం మారుస్తూ దాక్కుంటున్నాడు. ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాస అరెస్ట్ కావడంతో కృష్ణంరాజు అజ్ఞాతంలోకి ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చూడండి, ఆయన లోపల దాక్కొని అజ్ఞాతంలో ఉండి కూడా కోర్టుకు ముందస్తు బెయిల్ను అప్లై వచ్చాడు. దీనిపై విచారణ తేలేంత వరకు మరో షెల్టర్ జోన్కు పారిపోయి అక్కడ దాక్కోవాలనే ప్రయత్నంలో కృష్ణంరాజు గారు ఉండగా పోలీసులు ఆయన కదలికలను పసిగట్టి అరెస్ట్ చేశారు. చూడండి, ఈయన ఏం చేశారు? ముందస్తు బెయిల్ వస్తుందని అడ్డు ఉండే లోపలే పోలీసులు పసిగట్టి చేశారు. ఇంకా కృష్ణంరాజుతో పాటు అతని స్నేహితులు కూడా, మరో సమీప బంధువులు కూడా 2-3 ఉన్నారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. రాత్రి 12:10 నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఎవరిని? కృష్ణంరాజు గారిని. ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి. అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నా చేయడం కానీ, అమరావతి రైతులు తుళ్ళూరు ప్రాంతంలో అయితే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కానీ జరిగింది. అమరావతి వేసల రాజధాని అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ ఏవేవో మాట్లాడి అమరావతి ప్రాంత మహిళల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. వారిని తీవ్రంగా అవమానించారు. చూడండి, ఈ కృష్ణంరాజు గారు తప్పు అయిపోయిందని చెప్పట్లేదు, ఇంకా ఆధారాలు ఉన్నాయి. నేను ఇచ్చిన ఆధారాలతోనే చెప్పారు. ఆధారాలు ఎక్కడ? అమరావతి రైతులు, మహిళలు, అక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు వేషలని ఎక్కడా చెప్పలేదండి.
కృష్ణంరాజు గారు. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉండి మీకు ఒకవేళ వైసీపీ వాళ్ళు పేమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, సాక్షి పత్రిక వాళ్ళు పేమెంట్ ఇవ్వచ్చు. అంత మాత్రాన మీరు పేమెంట్ ఇస్తున్నారని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావుతో గారు కలిపి అమరావతి మహిళలను వేసుల రాజధాని అంటూ చేయడం ఎంతవరకు మీరు ఆలోచించండి కృష్ణంరాజు గారు. మనం సీనియర్ జర్నలిస్ట్గా ఉండి కూడా మీరు సాక్షి డిబేట్లలో కూర్చొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఎలా ఉంటుంది కృష్ణంరాజు గారు, ఆలోచించుకోండి. ఎందుకంటే మాట్లాడింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అది అమరావతి ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది అమరావతి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేదు ఒక 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడిప్పుడే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమరావతి కంప్లీట్ అవుతుంది. అక్కడ ఏకైక రాజధాని అమరావతి అని కూడా సెంట్రల్లో గెజిటేట్ కూడా చేపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అమరావతిని ఎవరు కించపరిచినా, రాష్ట్రంలో ఉండే మహిళల్ని ఎవరు కించపరిచినా తప్పేనండి. ఇట్లాంటి కృష్ణంరాజు గారిని క్షమించకూడదని మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద మాట, చూడండి మన ఇంట్లో ఒకరు ఎవరైనా ఒక మాట అంటే ఎంత బాధపడతాం. అట్లాంటి అమరావతి రైతులు, అక్కడ అమరావతి ప్రాంత మహిళలు ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఈయన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడండి. అమరావతి రైతులు మహిళలు అక్కడ ఎక్కువ వేశ్యలు ఉంటారు అనడంలో కృష్ణంరాజు గారు ఆ మాట ఎలా అన్నాడో ఏమో తెలియదు అంటూ దాన్ని మళ్ళీ సమర్థించుకున్నాడు. కృష్ణంరాజు గారు దాన్ని సమర్థించుకున్నారు. నాకు డేటా ఉండాలి, నేను ఆధారాలు చేసి అన్నాను కాబట్టి దాన్ని తప్పు అని ఇప్పటికూ చెప్పలేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషను అని అట్ట మాట్లాడినాడు. ఎవడు ఏ డేటా అమరావతి మహిళలు అక్కడ వేసులు ఉండారు అమరావతిలోని ఏ డేటా చెప్పలేదండి. మీరు సాక్షి యాజమాన్యాలతో మీకు లింకులు ఉంటే, ఒకవేళ పేమెంట్లు విషయంలో ఉంటే తీసుకోండి, చేసుకోండి. కానీ రాష్ట్ర మహిళలను కించపరిచే హక్కు ఎవరికీ లేదండి. ఏ డిబేట్లో కూర్చున్నా కూడా మహిళలను కించపరిచే ఏ ఛానల్ అయినా సరే అరెస్ట్ చేయాలి, యాంకర్ను అరెస్ట్ చేయాలి, అక్కడ ఉండే పాల్గొండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేయాలంటే అతను చేసిన తప్పు మాట్లాడేటప్పుడు అతన్ని ప్యానెల్ నుంచి పంపించేసేయాల. ఏ సాక్షి ఏ డిబేట్లలో అయినా సరే ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడితే అతని నుంచి అక్కడ పంపించేయాలి. అప్పుడే యాంకర్కు ఉండే విలువ ఉంటుంది. కాబట్టి అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిచ్చారు. ఇట్లా అమరావతి రైతులను కించపరిచిన కేసులో కృష్ణంరాజును అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి చేయడం, కృష్ణంరాజును అరెస్ట్ చేయడం, పారిపోతుంటూ పట్టుకోవడం జరిగింది. ఇది అమరావతి రైతుల యొక్క వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అయితే ఇప్పటికి అరెస్ట్ అయ్యారు. ఇంకా సాక్షి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా మనం వేసి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.